హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఏంటంటే సిర్నాపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళాము మేము. అదే ఉంటుందన్నమాట. హైదరాబాద్ టు నిజామాబాద్ వెళ్ళే రూట్లో ఉంటుంది. ఇందల్వాయి టోల్గేట్ దాటిన తర్వాత ఉంటుందన్నమాట. చూసారు కదా, మెయిన్ రోడ్ నుంచి ఇలా కమాన్ లాగా వస్తుంది. అక్కడికి లోపలికి వెళ్ళాలి. వెళ్ళడం ఎంజాయ్ చేయడం అంతా బాగానే ఉంది, కానీ వాటర్ ఫాల్ ఇంకా 10 కిలోమీటర్స్ అయితే వస్తుందనగా రోడ్ బాగుండదు అనమాట. అప్పటి నుండి కాస్త ఇబ్బంది పడుతూనే వెళ్ళాలి. ఈ వర్షాలకు రోడ్ పాడైపోయింది అనుకుంటా. కొంచెం ఇబ్బంది పడతాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఎంజాయ్ చేస్తాము. ఆ ఇబ్బంది అంతా మర్చిపోతాము. ఎక్కడెక్కడో వాటర్ ఫాల్స్ చూడడానికి దూరంగా వెళ్తూ ఉంటారు కదా, సో దాని బదులు కొంచెం ఇబ్బంది పడితే దగ్గరలోనే మనకి వాటర్ ఫాల్స్ అనేవి చాలా ఉంటాయి. మరియు వెళ్ళే దారిలో ఇలా మత్తర్లు, చిన్న చిన్న చెరువులు అన్నీ చాలానే వచ్చాయి. కానీ మేము కొంచెం లేట్గానే బయలుదేరాం యాక్చువల్లీ. అందుకనే ఇంకా మధ్యలో చెరువులు వచ్చినా కూడా ఏం ఆగలేదన్నమాట. అక్కడికే డైరెక్ట్ వెళ్ళి అక్కడ కాసేపు ఎంజాయ్ చేసి వచ్చేసాము. మార్నింగ్ టు ఈవినింగ్ ప్లాన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అన్ని చెరువుల దగ్గర ఆక్కుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఒక 3-4 చెరువులు వచ్చాయి మధ్యలో. జానకి బాయి వాటర్ ఫాల్స్కి దారి అని అక్కడక్కడ బ్యానర్లు పెట్టి ఉంటాయి. డిస్క్రిప్షన్ బాక్స్లో లొకేషన్ లింక్ కూడా పెడతాను, చూడండి. ఇక్కడ చెరువు ఉంది, చూసారు కదా. కొంచెం ముందుకెళ్తే ఇలా వస్తుంది. ఈ పైనుండి కిందకి పడతాయి వాటర్. అదే కిందకి మనకి వాటర్ ఫాల్ లాగా కనిపిస్తుంది అన్నమాట. వర్షం ఎక్కువగా పడడంతో ఇలా పైనుంచి చెరువు పొంగి కిందకి పడుతుంది అన్నమాట. సో చూసారు కదా, కిందకి వెళ్ళడానికి ఇలా మెట్ల గుండా కిందకి వెళ్తే మనకి వాటర్ ఫాల్స్కి దారి కనిపిస్తుంది అన్నమాట. ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గర ఏంటంటే మనకి ఆ వాటర్ ఎప్పుడు పడుతూ ఉండడం వల్ల పాకురు అనేది చాలా వచ్చేస్తూ ఉంటుంది. సో జారి పడతాము. యాక్చువల్లీ పడ్డాను కూడా నేను. సో అందుకని జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు యాంటీ స్లిప్పర్స్ అయినా కొనుక్కొని వెళ్ళాలి. జాగ్రత్తగా ఒకరినొకరు పట్టుకొని నడవాలి. అక్కడికి లోపలికి వెళ్ళినప్పుడు చాలా స్లిప్ అవుతుంది. యాక్చువల్లీ చాలా మందే పడ్డారు. చూసారు కదా, వాళ్ళంతా అక్కడక్కడ పడుతూ ఉన్నాయన్నమాట వాటర్. ఇక్కడ చాలా బాగుంది కదా. తర్వాత ఇంకా అందరం వచ్చి వాటర్లో ఎంజాయ్ చేసాము. తర్వాత అక్కడ దిగిన కొన్ని పిక్స్ కూడా ఉంటాయి, సో చూసేయండి. ఇంకా
లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.